నమస్కారం మేడం. మేడం, కర్మ సిద్ధాంతం అనుకుంటారండి. నిజంగా ఈ రోజుల్లో కూడా కర్మ సిద్ధాంతం నమ్మమంటారా? అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటండి? కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరు నమ్మాలి సార్. అది అనుభవిస్తుంటారు కానీ అది కర్మ అని వాళ్ళకి తెలియదు. అంటే చూడడానికి మీరు చిన్నపిల్లగా ఉన్నారు, అయినా సరే నేను ఈ పెద్ద క్వశ్చన్ అడిగా. నాకు తెలిసిన నాలెడ్జ్ నేను ఇస్తాను సార్. ఏంటంటే కర్మ సిద్ధాంతం 100% నిజం సార్. నిజం. అది ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి హిట్ ఇస్తుంది. అది కాలానికి కర్మకి జ్ఞాపకశక్తి ఎక్కువ. మనం మర్చిపోయినా అది మర్చిపోదు. అదేంటంటే నువ్వు ఒకరిని బాధ పెట్టావు అంటే రెడీగా నీకు వెనక కర్మ డబుల్ ప్లేట్ రెడీ చేస్తుందని గుర్తుపెట్టు. ఒకరు సంతోషం ఇచ్చావంటే నీకు డబుల్ సంతోషం రెడీ అవుతుందని నువ్వు గుర్తించాలి. మనుషులు చాలా వరకు ఎలా మాట్లాడేస్తారంటే నువ్వు ఇలా నువ్వు అలా అనేస్తారు. రేపు వాళ్ళు అలా అంటారు, నేను అప్పుడు ఒకరిని అన్నాను అందుకే ఈరోజు నాకు తగ్గుతుంది. అది కర్మనే సార్. నేను ఒకటి బాధ పెట్టుంటాను అందుకే ఈరోజు నేను బాధపడుతున్నాను అంటే అది కర్మ. నువ్వు ఒక నలుగురు బ్లెస్సింగ్స్ ఇచ్చావు అంటే నీకు డబుల్ వస్తుంది. దానికి కారణము కర్మే సార్. బ్యాక్ ఎండ్లో మనకి కర్మ. దేవుడు క్షమించిన కర్మ క్షమించదు సార్ ఎవరికి. తప్పకుండా అది మనల్ని ఎక్కడ పెట్టాలి అనేది దానికి బాగా తెలుసు. కానీ మనుషులు మూర్ఖులు, దాన్ని కర్మ అనుకోరు, దాన్ని లైట్ తీసుకుంటారు. అనుభవించాల్సిన టైంలో దాన్ని అనుభవిస్తారు. వేణిగారు, నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి. ఒక మనిషికి తనకి ఏమైనా ఆపద వచ్చిందనుకోండి, ఏదో ఇబ్బంది ఏర్పడింది అనుకోండి, దేవుడు నాకు పరీక్ష పెడుతున్నాడు అని అనుకుంటాడంట. అదే తను ఎదుటివాడికి వచ్చిందనుకోండి, కర్మ రిటర్న్స్ అంటే కర్మ ఆడికి కర్మ సిద్ధాంతం, ఆ కర్మ వల్ల ఆడికి అలా జరిగిందని అనుకుంటాడు. తనకు వచ్చినప్పుడు ఏమో దేవుడు పరీక్ష అంటున్నాడు. మంచి వాళ్ళకి కష్టాలు, వాళ్ళ మాట అలా ఉంటుంది. ఇప్పుడు తనకు వస్తేనేమో మంచి వాళ్ళకి దేవుడు కష్టాలు పెట్టేస్తాడు, మంచి వాళ్ళకే. అదే ఎదుటి వాడికి వస్తేనేమో వాడి కర్మ అలా కాలుతుంది కాబట్టి వాడు అనుభవిస్తాడు. అంటే పబ్లిక్కి నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడతాడు. వాళ్ళ వరకు ఒక ఫేవరబుల్గా, ఎదుటి పర్సన్ విషయం ఎప్పుడు వాడికి లైటే. కానీ వేణిగారు, నేను కర్మ సిద్ధాంతం నాకు జ్ఞాపకం వస్తుందండి. మాది కాకినాడ అనమాట. కాకినాడలో ఒక పర్సన్ నేను చూశాను, ప్రజల్ని ఎంత హింసించాలో అంత హింసించేవాడు ఒక అతను. విపరీతమైన భయపెట్టేసేవాడు. వాళ్ళు ఏదన్నా తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేస్తే ఆ తప్పుని బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళని ఇంకా హింస అనమాట, మొత్తం ఆ కుటుంబం అంతా బాధపడేలా చేసేవాడు. తెలుస్తూ ఆఖరణ ఇన్ని బాధలు ఉండి అతనికి కళ్ళారా నేను చూశాను. అతను ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో అంత ఇబ్బంది పడ్డాడు. ఆరోగ్యరీత్యా ఓళ్ళు ఆరోగ్య సమస్యలు అండి, ఊదాంతర ఒకటి అసలు నరకం అన్నమాట అండి. అమ్మ బాబోయ్, నేను చూశాను అనమాట. అది నీ కళ్ళారా ఏ విధంగా ప్రజల్ని హింసించాడో చూశానో అదే హింస కర్మ రిటర్న్స్ లాగా తన్ని ఎంత బాధపడ్డాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో, ఆరోగ్య సమస్యలు అనమాట. ఆ బెడ్ మీద అవన్నీ చూస్తుంటే నాకు కర్మ అప్పుడు అనిపించింది అన్నమాట. కర్మ రిటర్న్స్, ఈ నరకం అంటే ఎక్కడో లేదు, వాడు చేసిన తప్పు ఇక్కడే వాడు అనుభవించేలా చేసింది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కలియుగంలో అదే నడుస్తుంది సార్. ఇప్పుడు కర్మ అనేది ఒకప్పుడు చాలా టైం పట్టేది. మరి మీ అనుభవాలు ఏమన్నా నాకు తెలియదు, కానీ నేను కళ్ళారా చూసాను అన్నమాట. ఇప్పుడు కర్మ అనేది ఇమీడియట్గా నువ్వు ఒకరిని ఇట్లా పక్కకి వెళ్ళే లోపు నీకు రిటర్న్ తిరిగి చూపించేస్తుంది. ఏంటంటే లేట్ అయినా తన పని తను తప్పకుండా చేస్తుంది, డబల్ చేస్తుంది. దాన్ని నేను బిలీవ్ చేస్తాను. అందుకే నువ్వు ఒకరు బాధ పెట్టడం కానీ ఒకరిని ఏడిపించడం కానీ కావాలంటే వాళ్ళకి నలుగురికి హ్యాపీనెస్, ఒక పాజిటివ్ థింకింగ్కి నీకు డబుల్ వస్తుంది. నేను అది చెప్పగలుగుతాను సార్. ఎంతసేపు ఎవరైనా ఈజీగా మాట్లాడతారు బ్యాడ్, కానీ పాజిటివిటీగా మాట్లాడి వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తే నీకు హ్యాపీనెస్ రిటర్న్ డబుల్ వస్తుంది కదా. అది ఎందుకు థింక్ చేయరు అని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కర్మ రిటర్న్స్ అంటే నాకు నా పర్సనల్ చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఏదో రైల్వే స్టేషన్ దిగి వెళ్తుంటే అక్కడ 500 రూపీల నోటు కింద ఉందండి. అప్పుడే సెల్ ఫోన్ కూడా కొత్తగా వచ్చినాయి. ఈ 500 రూపాయల నోటు దొరికింది నాదే. అంటే ఏంటి, నేను చెప్పిన సెల్ ఫోన్ వచ్చిన మొదట్లో 500 రూపాయలు దొరికింది దేవుడు నాకు ఇచ్చేసాడు అనుకుని ఆనందంగా తీసుకున్నాను అనమాట. తీసుకుని జేబులో పెట్టుకుని ముందుకు వచ్చాను. ఎందుకు ఇలా ఏదో సామాన్లు తీసుకుని ఇలా వంగి అనమాట అండి సార్. రైల్వే స్టేషన్లో జేబులోంచి సెల్ ఫోన్ పడిపోయిందండి. ఆ స్క్రీన్ పగిలిపోయింది. ఆ స్క్రీను 5000 రూపీస్ అండి. నీకు చూడండి, ఆ 500 రూపీస్ నాది కాదు, నేను ఎవరికైనా ఇచ్చేయాలి అన్న ఉండుంటే నాకు అది జరిగేది కాదమ్మో. నాకు అప్పుడు అమ్మో ఇంకొక డబ్బులు 10 రూపాయలు కాదు
రూపాయి కూడా మనం తీసుకోకూడదు, మనం దొరికినా ఇంకెవరికి దానం ఇచ్చేయాలి అని నాకు అప్పుడు అది ఒక జ్ఞానం కలిగింది అనమాట. మీ ఇంటెన్షన్ అప్పుడు దాని మీద లేదు పాజిటివ్గా, అంటే అది ఎవరికైనా నాదే నేను- దొరికింది నాకు. ఆ థాట్ లో ఉండిపోయారు మీకు. అవును. అప్పుడు ఆయన ఏం చేశారు, అదే కష్టపడ్డవాడు డబ్బు మనకు తెలీదు, అవును. ఎక్కడ పోగొట్టుకున్నాడు, వాడు ఎంత బాధపడుతున్నాడో మనకు తెలియదు, అది మన చేతికి వచ్చింది. అట్లీస్ట్ మనం అప్పుడు మీరు ఎవరికైనా దానం చేసినా అది జరగకపోయేదేమో నేను అనుకోవడం. బట్ ఏంటంటే మీరు మీ మానను మీరు దాన్ని తీసుకొని వెళ్ళడంతో అక్కడ హిట్ అయింది కదా సార్, అవునండి. రిటర్న్ అయితే వచ్చేసింది కదా. అవును, అప్పుడు అనిపించింది అన్నమాట, మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క రూపాయి ఎవరు తీసుకోకూడదని. ఏదో నిన్న ఈ మధ్యన ఒక స్టోరీ కూడా చదివానండి. ఒక ఆవిడ షాప్ దగ్గరికి వచ్చి బేరాలు ఆడుతుంటుందండి, అంటే 5 రూపాయలు తగ్గించమని, 10 రూపాయలు తగ్గించమని. ఆ టైంలో మొత్తానికి 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించమని 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించేవారు ఒప్పుకున్నారు. అటువంటిది ఆవిడకి డబ్బులు ఏదో వస్తు కొనుక్కుని ఇంటికి వెళ్ళి చూస్తే 10 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి. అతను బై మిస్టేక్ ఇచ్చాడు. సరే వచ్చి చూస్తే రిటర్న్ ఇచ్చేద్దామని వచ్చి షాప్ మూసేస్తుంది. సరే మర్నాడు వచ్చి ఏమంటే ఇలాగా 100 రూపాయలు నిన్న ఎక్స్ట్రా ఇచ్చేసారు, ఇదిగోండి మీ 100 రూపాయలని ఇచ్చేసింది ఆవిడ. అతను ఆశ్చర్యపోయాడు, ఏమ్మా 5 రూపాయలు 10 రూపాయలు నన్ను తగ్గించమని అడుగుతావు, 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది ఉంచేసుకోపోయావా, ఎందుకు ఇచ్చేసావు అంటాడు. చూడండి ఆయన, నేను 5 రూపాయలు 10 రూపాయలు బేరమాడే నాకు హక్కు ఉంది, నేను బేరమాడతాను, నా డబ్బులు ఏమో నువ్వు ఎక్కువ పడుతుంది, నేను దానికి ఇష్టం ఇస్తావు లేదని నా బేరమాడా, కానీ నీ డబ్బులు నాకెందుకు అనేసరికి వెంటనాడు అమ్మ బాబోయ్ అనుకుని పరిగెత్తుకుని వాడు గబగబా షాప్ మూసేసి ఒకటి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి నాకు ఇవాళ జ్ఞానం కలిగింది, నేను ఒకరి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను, ఆ 1,00,000 రూపాయలు ఎగ్గొట్టేసాడు. అదే ఎగ్గొట్టేసాను. ఇప్పుడు ఆవిడ 100 రూపాయలు తెచ్చిచ్చిందంటే 100 రూపాయలకే అంత తెచ్చిచ్చేసింది, నేను ఎవరి దగ్గర 1,00,000 రూపాయలు మోసం చేసి చేయకూడదని చెప్పేసి 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేస్తాడండి. అంటే తను రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు తన డబ్బుకి తను బార్గెన్ చేసుకున్నది ఏమాత్రం తప్పులేదు, కానీ ఎదుటి వాళ్ళ డబ్బు తీసుకోవాలనుకుని ఆ రియలైజేషన్ రావడం చాలా గొప్ప విషయం. వాడు ఏం చేశాడంటే అండి, వాడు వెళ్ళి నేను ఇదివరకు 1,00,000 రూపాయలు మోసం చేశాను నీ దగ్గర, ఆ 1,00,000 రూపాయలు ఇదిగోని ఇచ్చేస్తాడు. ఆ షాపోడు ఏంటి 1,00,000 రూపాయలు అప్పుడు నన్ను మోసం చేసి ఇచ్చేస్తామని చెప్పేసి వాడు పరిగెత్తుకు వెళ్ళిపోయి చూడండి 100 రూపాయలు రిటర్న్ ఇచ్చింది ఆ ఇంటికి వెళ్తాడు. ఓకే, ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా మీ ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు కదా ఈ మధ్యన, మీ ఆయన నాకు 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చాడు షాప్ పెట్టుకోవడానికి, నేను మీ ఆయన చచ్చిపోయాడు కదా అని చెప్పేసి నేను ఎగ్గొట్టిద్దాను అనుకున్నాను, నేను ఈరోజు నాకు జ్ఞానం వచ్చింది, 10 లక్షలు ఇదిగో అమ్మని చెప్పేసి ఆవిడకి ఇచ్చేస్తాడండి. మంచితనం తిరిగి అక్కడికే వచ్చింది. మళ్ళీ కర్మ సిద్ధాంతం లాగా అంటే మనం తప్పు చేయకుండా ఉంటే మన డబ్బులు మన కష్టం ఎక్కడికి పోదండి. డబ్బనే కాదు సార్, ఒకరిని బాధ పెట్టడం కానీ, ఒకరిని హింసించడం కానీ, నానా మాటలు అనడం కానీ, ఏదైనా, లేదంటే ఒకరి ఆనందంలో నువ్వు హెల్ప్ చేసినా కానీ, లేదంటే ఎవరి కష్టాల్లో నువ్వు పార్టిసిపేట్ చేసినా కానీ, ఏదైనా తిరిగి మళ్ళీ నీ దగ్గరికి డబ్బులే వస్తుంది. అక్కడ 100 రూపీస్ ఇక్కడ 10 lakhs అయింది. అవునండి, అంతే. అంటే నేను అదే అంటున్నాను. సో నువ్వు పాపం చేసావు అంటే అది అంతకు డబుల్ వస్తుంది. నువ్వు చిన్న రోగంతో పోయేవాడు ఐసీయూలో పట్టు. అందుకని ఎవరిని హిట్ చేయొద్దు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని టార్గెట్ చేయొద్దు. ఏమాత్రం అవకాశం ఉన్నా సహాయం చేయండి అంతే. ఇంకోళ్ళకి అపకారం చేయకూడదు. ఇది ఎప్పటికీ ఫర్ ఎవర్. అది మనుషులు మారాలి సార్, అది అర్థం కావాలి. వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు దాన్ని రియలైజ్ అవ్వట్లేదు, ఇది నా కర్మ అని రియలైజ్ అవ్వట్లేదు, ఇది కర్మ అనుకోవట్లేదు, వాళ్ళు గుర్తుపట్టుకోవట్లేదు. ఇది వాళ్ళు తెలుసుకోవాలి. అదండి ఈ కర్మ సిద్ధాంతం అయితే ఉంది సార్, 100% నమ్మాలి కూడా ఉంది. నేను నమ్మను, నాకు నాస్తికుని లేదా ఆస్తికుని ఏమి పక్కన పెట్టి మనం తప్పు చేయకూడదు, చేతనైన సహాయం చేయాలి, అవతలను బాధ పెట్టకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే నన్ను ఇంత బాధ పెడుతున్నాడు, కానీ వాడు నన్నే బాధ పెడుతున్నాడు, వాడు నన్ను బాధ పెట్టేవాడు కూడా నన్ను బాధ పెడుతున్నాడు, కానీ వాడు ఇంకా మంచిగా ఉన్నాడే, ఇంకా నేను ఎందుకు ఇలా ఉన్నా అని కొంతమంది ఆలోచిస్తారు. ఎందుకంటే వాడికి వాడి కర్మ దగ్గరికి రావడానికి, వాడు చేసిన పాపాలకి ఆన్సర్ చెప్పడానికి ఒక టైం ఉంది. అది మనం వెయిట్ చేయాలి. ఎవరైనా ఏదన్నా అంటే ఓకే అని మనం వెళ్ళిపోవాలి, దేవుడు చూసుకుంటాడు. అది దేవుడు కర్మ రిటర్న్ వస్తుంది, అది నమ్ముకోవాలంటే తప్పకుండా అవుతుంది సార్. దేవుడు నమ్ముకుంటే తప్పకుండా ఆ దేవుడు ఉన్నాడా లేదంటే ఇప్పుడు ఏదో నిజాన్ని వాళ్ళు అబద్ధాలు చెప్పకుండా
నీతిగా నిజాయితీగా బతకడం, దేవుడు అంటే నమ్మకం లేదనుకో, నీతిగా నిజాయితీగా బతుకుతూ అవతల వాళ్ళకి తగినంత సహాయం చేయగలిగితే ఇంకా అదే బ్రహ్మాండమైన జీవితం. ఇదండి వేణి మేడం గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.